నిన్న జరిగిన గోల్కొండ బోనాలు సెలబ్రేషన్‌తో ఫుల్ రష్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా గోల్కొండ వీడియోసే. కానీ ఒక్క డౌట్ అందరికీ ఉంటుంది. బోనాలయ్యాక సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఇంకా క్రౌడ్ అలాగే ఉందా? లేదా పీస్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చా? సో, అదే తెలుసుకోవడానికి ఇవాళ మనం గోల్కొండ ఫోర్ట్‌కైతే వెళ్తున్నాం. వర్షం పడుతుంది, పడుతుంది అనుకుంటున్నాం గానీ కొన్ని రోజుల నుంచి వర్షం కోసం లిటరల్లీ ఎంత వెయిట్ చేస్తున్నాం అంటే అంత వెయిట్ చేస్తున్నాం. కానీ వర్షం మాత్రం పడట్లేదు. కానీ ఈ రోజు వెదర్ చూస్తే మాత్రం వర్షం ఖచ్చితంగా పడేలా ఉంది. ఫిలిం నగర్ దగ్గరకైతే రీచ్ అయిపోయాం. మోస్ట్లీ ఇంకో 10 మినిట్స్‌లో అక్కడ ఉంటా నేను. ఫైనల్లీ గోల్కొండ ఫోర్ట్ దగ్గరకైతే రీచ్ అయిపోయాం. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ మాత్రం లేదు. పార్కింగ్ కూడా ఈజీగా దొరికేసింది. రోడ్స్ చాలా ఫ్రీగా ఉన్నాయి. గేట్ దగ్గర కూడా నార్మల్ విజిటర్సే ఉన్నారు. ఆనెస్ట్లీ బోనాల క్రౌడ్ వీడియోస్ తర్వాత ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫైనలీ మనం శ్రీ జగదాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. బోనాల టైంలో ఈ ప్లేస్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎన్నో వేల మంది జనాలు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే చాలా అంటే చాలా మంది, చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు అయితే. సో ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. కొన్ని ప్లేసెస్కి మనం ఫొటోస్ కోసం వెళ్తాం, కొన్ని ప్లేసెస్కి హిస్టరీ కోసం వెళ్తాం, మరికొన్ని ప్లేసెస్కి మనసుకి కొంచెం పీస్ దొరకడం కోసం వెళ్తాం. గోల్కొండలో ఈ టెంపుల్లో ఆ 3 ఫీలింగ్స్ని ఒకటేసారి ఇస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి ఉంటే ఒక లైక్ చేయండి. ఎవరైనా బోనాల తర్వాత గోల్కొండ రావచ్చా అని ఆలోచిస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. హైదరాబాద్లో ఇలాంటి ప్లేసెస్ని ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.